అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ చేస్తున్న నిర్వాకం వేలాది మందిని కలవరానికి గురిచేస్తోంది. హెచ్ఐవి వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె దాదాపుగా 211 మందితో సెక్స్ లో పాల్గొంది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెల్త్ అలర్ట్ జారీ చేశారు. ఆమెతో సెక్స్ లో పాల్గొన్న వారు వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో లిండా ఇనేజ్ అనే పేరు గల వేశ్యను మే 14న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్ఐవి వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె 211 మందితో సెక్స్ లో పాల్గొన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ఓహియో రాష్ట్రంలో వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ చీఫ్ డిప్యూటీ ఆఫీసర్ మార్క్ వార్టెన్ ఈ విషయం వెల్లడించారు. సెక్స్ వర్కర్ తో కలిసిన 211 మందిని వెతికి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు మార్క్ వార్టెన్ తెలిపారు. ఆమె ఉపయోగించిన ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలో లభించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి విచారణ చేస్తున్నారు. తాను విచారణ చేపడుతున్న విషయం తెలిసి ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మార్క్ వార్టెన్ స్పష్టం చేశారు. లిండాతో సెక్స్ లో పాల్గొన్న వారంతా దొరికితే వారి ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకుండా చూసే బాధ్యత తమదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆరోగ్య శాఖ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. హెచ్ఐవి లక్షణాలు బయటపడాలంటే కనీసం 18 నుంచి 90 రోజుల వ్యవధి పడుతుందని తెలిపారు. తాము హెచ్ఐవి బారిన పడిన విషయం చాలా మందికి తెలియకూడదని కూడా హెల్త్ డైరెక్టర్ తెలిపారు. 1 వారం నుంచి 6 వారాల పాటు ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుందని కూడా హెల్త్ డైరెక్టర్ తెలిపారు. హెచ్ఐవి సోకుతుందేమోనని అనుమాన పడేవారు తమని మొహమాట పడకుండా సంప్రదించాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. ఆ నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. 2022 జనవరి 1 ఈ ఏడాది మే 14 వరకు లిండా ఇనేజ్ సెక్స్ లో పాల్గొన్న వారందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జరిగిన దాంట్లో బాధితుల ప్రమేయం ఏమీ లేదని, వారు భయం చెందవలసిన అవసరం లేదని మరోసారి పోలీసులు స్పష్టం చేశారు. తమ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారిని స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తామని, హెచ్ఐవి టెస్ట్ చేయిస్తామని పోలీసు అధికారులు, వైద్య అధికారులు క్లారిటీ ఇచ్చారు.